ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభు. మత్తయి సువార్త 13వ అధ్యాయము మొదటి నుండి 8 చరణాలు మనం చదువుకుందాం. ఆ దినమందు యేసు ఇంట నుండి వెళ్ళి తీరమున కూర్చుండెను. కోడి వచ్చినందున దోణి ఎక్కి కూర్చుండెను. ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగా విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని ఏం చేశాయట? మృంగివేసాయి, తినివేసాయి. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా లేనందువలన అవి వెంటనే మొలిచాయి, గాని సూర్యుడు ఉదయించగానే ఏమండి అవి ఎండిపోయెను, మాడిపోయాయి. చదవండి. వేరు లేనందున ఎండిపోయెను, కొన్ని ముండ్ల పొదలలో పడెను. ముండ్ల పొదలలో పడి ముళ్ళ పొదలు వాటిని ఏం చేశాయట? అణచివేశాయి. కొన్ని ఏం చేశాయి? మంచి నేలను పడినాయి. ఒకటి 100 30 ఫలించెను. చెవి గలవాడు వినుగాకని చెప్పెను. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా, చాలా జాగ్రత్తగా కొద్ది సమయం ఈ మాటలు మనం వినగలిగితే దేవుని ఉద్దేశము, దేవుని యొక్క ఆలోచన మనం నిశ్చయముగా తెలుసుకొనగలుగుతాం. ఇక్కడ మనము చూడగలిగితే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకములో శరీరధారిగా ఉన్న దినాలలో ఆయన ప్రియులారా ఒకరోజు దేవుని ప్రజలుగా అనేకులు యేసు ప్రభు దగ్గరకు కూడి వచ్చి ఉండగా, యేసు ప్రభుల వారు ఎక్కడుండి ప్రసంగిస్తా ఉన్నాడంటే, ఏమండి ఏటి ఒడ్డున అక్కడ మనం చూడగలిగితే సముద్ర తీరమున ప్రభువారు ఉన్నప్పుడు ఏమండి అనేక మంది ప్రజలు యేసు ప్రభు దగ్గరకు వెళ్ళారు. యేసు ప్రభు దగ్గరకు వెళ్ళినప్పుడు యేసు ప్రభుల వారు ఏం చేశాడంటే, అక్కడ ఒక దోణి ఉండగా ఆ దోణి ఎక్కి వారితో ప్రసంగిస్తా ఉన్నాడు. ఏమని ప్రసంగిస్తున్నాడు అంటే,
కొన్ని ఉపమాన రీతిగా కొన్ని మాటలు వారితో మాటలాడుతూ ఈ విషయాన్ని తెలుపుకొచ్చాడు. ఒక వ్యక్తి విత్తనములు చేత పట్టుకొని ఏమండి పొలములోనికి వెళ్ళాడు. ఆ విత్తనములు చేత పట్టుకొని వెళ్ళిన వాడు ఏం చేస్తున్నాడంటే ఆ విత్తనములన్నీ కూడా పొలములో చల్లుతా ఉన్నాడు. చల్లుతా ఉన్నప్పుడు ఈ విత్తనములు 4 రకాలైన స్థలములలో పడ్డాయట. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎక్కడ పడ్డాయి? అసలు పడవలసినది ఆ విత్తనములు చల్లేటప్పుడు పడవలసినది ఆ పొలములోనే కదా. పొలములోనే పడబడాలి, నాటబడాలి, ఫలించబడాలి. అయితే ప్రియులారా ఏమండి ఈ యజమానుడు ఏం చేస్తున్నాడు? విత్తనములు చల్లెటువంటి ప్రక్రియలో ఉన్నాడు. చల్లుతా ఉన్నాడు. చల్లుతా ఉన్నప్పుడు అవి 4 చోట్ల పడ్డాయి. ఒకటి ఎక్కడ పడ్డాయట? ఏమండి త్రోవ ప్రక్కన పడ్డాయి. త్రోవ ప్రక్కన పడ్డాయి. త్రోవ ప్రక్కన పడినప్పుడు ఇదిగో ఆ త్రోవ ప్రక్కన పడినటువంటి ఆ విత్తనములను పక్షులు వచ్చి చెప్పరే తినేసాయి. రెండవదిగా ఇదిగో ప్రియులారా మన్ను లేని రాతి స్థలములో పడ్డాయట. ఏమండి రెండవ విత్తనం ఎక్కడ పడింది? మన్ను లేని రాతి స్థలములో. మన్ను లేదు. అవి పడవలసిన చోట పడకుండా అవి ఎక్కడ పడ్డాయంటే మన్ను లేని రాతి స్థలములో పడ్డాయి. అందుకనే అవేం చేపడ్డాయి? ముందుగైతే పెంచబడ్డాయి కానీ సూర్యుడు ఉదయించగానే మాడి మసైపోయాయి. మూడవ విత్తనం ఇదిగో ప్రియులారా ముళ్ళ పొదలలో పడింది. ముళ్ళ పొదలో పడగానే ఆ విత్తనములు ఏమండి ఫలించాయి కానీ అవి మొలిచాయి కానీ ఏమండి ఆ ముళ్ళ పొదలు వాటిని ఏం చేశాయి? అణచి వేశాయి. 4వ విత్తనం ఉంది. ఇవి మంచి నేలన పడినవి. ఇప్పుడు మనం ఆలోచన చేస్తే ఈ యజమానుడు ఈ వ్యవసాయకుడు ఎవరు అనేటువంటిది మనము చూడగలిగితే చూడండి యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి వచనం చదవండి. నేను నిజమైనటువంటి ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. చాలు. ఎవరు వ్యవసాయకుడు? ఈ వ్యవసాయకుడు ఎవరయ్యంటే ప్రియులారా సాక్షాత్తు ఆ దేవాతి దేవుడే వ్యవసాయకుడై చెప్పాలి. ఎవరు వ్యవసాయకుడు? నువ్వు నేనా? వ్యవసాయకుడు ఎవరు అనగా ప్రియులారా సాక్షాత్తు మన దేవుడే ఆ వ్యవసాయకుడై ఉండగా వ్యవసాయకుని యొక్క ఉద్దేశం, వ్యవసాయకుని యొక్క ఆలోచన, వ్యవసాయకుని యొక్క తలంపు ఏమిటి? ఏమండి వ్యవసాయకుని ఉద్దేశం ఏమిటి అసలు? మనలో కొంతమంది సురేష్ గారు, యహోషో గారు ఏమండి
రవి గారు కూడా అక్కడ తోట వేసాడు. వంకాయలు, గోంగూర. ఉద్దేశం ఏంటండి మీది? మంచిగా విత్తినటువంటి విత్తనం ఇదిగో బ్రతకాలి, ఎదగాలి, ఫలించాలి అన్నటువంటి ఉద్దేశమును బట్టే ఏ వ్యవసాయకుడైనా ఆ వ్యవసాయం చేస్తాడు. మొత్తం పోయి నేను కూడా ఆరిపోవాలని ఎవరు ఆలోచన చేస్తారా? ఇప్పుడు మన గడిచిన సంవత్సరంలో వరదలు వచ్చాయి, వర్షాలు భీకరంగా కొట్టాయి, వరదలు వచ్చాయి, చాలా లక్షల ఎకరాలు పాడైపోయాయి. అందరి ఉద్దేశం ఏంటి? వరద వస్తుందిలే, మనం ఎత్తే పాడైతులు అనేసారా? ఏమండి? కాదు కాదు ప్రియులారా, రాబోయేటువంటి విపత్తును ఎరగని వారై వీరు పంట వేయటానికి వేశారు. ఇంకా 4 రోజులు పోతే కొద్దిగా చేతికొస్తాయిలే అనుకున్నారు. కానీ ప్రియులారా, వారి ఆలోచన ఏమండి అంత వ్యర్థమైపోయింది. కానీ ఇప్పుడు మనం ఆలోచన చేస్తే ప్రతి ఒక్క వ్యవసాయకుని ఉద్దేశం ఏమిటంటే విత్తనములు చల్లినప్పుడు ఆ విత్తనములు ఎదిగి ఫలించాలి అన్నటువంటిదే ఏ వ్యవసాయకుడైనా ఆలోచన చేస్తాడు. ఇప్పుడు ఈ వ్యవసాయకుని ఉద్దేశము కూడా అదే విధముగా ఇదిగో మన తండ్రి వ్యవసాయకునిగా ఉంటే ఆయన ఉద్దేశము ఎలా ఉన్నది అంటే, నేను విత్తనములు చల్లుతున్నాను గనుక ఆ విత్తనములు ఫలించి అభివృద్ధి పొందాలనే దేవుడు కోరుకుంటున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనం ఎలా ఉండాలి? ఏమండి? అక్కడే మనం 3వ వచనంలో చూడొచ్చు. అమ్మ 15 యోహాను సువార్త 3వ వచనం, అదేనా? 4వ వచనం. 4 నాయందు నిలచి ఉండుడి, తీగ ద్రాక్షవల్లిలో నిలచి ఉంటేనే గాని ఎలాగైతే ఫలింపదో దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. వ్యవసాయకుని యొక్క ఉద్దేశములో ఇదిగో చల్లటువంటి విత్తనములు పడితే ప్రియులారా అవి ఎలా ఉంటాయి అంటే ఇదిగో 100 ఫలించబడతాయి అంటాడు. హల్లెలూయా. ఇప్పుడు వ్యవసాయకుడెవరో మన ప్రభువైన దేవుడే. మరి విత్తనాలు ఎవరో? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ చరణం చదవండి. 3:9 మేము జత పనివారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమంటున్నాడు పౌలు? మేము దేవుని యొక్క జత పనివారం. జత పనివారం అంటే పౌలు యొక్క ఉద్దేశం ఏంటి? ఇప్పుడు నేనున్నాను అనుకోండి, పౌలు గారు నన్ను కూడా ఉద్దేశించే మాట్లాడాడు ఆ దినాన. ఆయనకి నేను ఎవరో తెలియపోయినా నన్ను కూడా మనసులో పెట్టుకొని మేము దేవుని యొక్క జత పనివారం అంటే ఆయన యజమానునిగా ఉంటే మేము పనివారముగా ఆయన పని చేసేటువంటి వారముగా ఉన్నాము. ఇప్పుడు మీరందరూ ఎలా ఉన్నారు? అక్కడ ఏమన్నాడు చూడండి, మీరు
దేవుని వ్యవసాయము. స్తోత్రం చెప్తారా గట్టిగా? అంటే దేవుడు సాగు చేస్తూ ఫలించాలని ఎదురు చూస్తున్న వ్యవసాయమునై ఇదిగో మనమందరము కూడా ఉన్నామని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది. ఇప్పుడు మనము దేవుని వ్యవసాయమైతే, దేవుడు చల్లుతున్నటువంటి విత్తనములమైతే మనము ఎక్కడ పడాలి? వాస్తవానికి ఆయన చల్లుతున్నప్పుడు ఒక మంచి శ్రేష్టమైన మన్ను కలిగిన స్థలములో పడి ఫలించి అభివృద్ధి పొంది 100 60 30 మనము అభివృద్ధిలోనికి రావాలి. ఏమండి? దేవుడైతే ఇదిగో మనము విత్తనములము, వ్యవసాయమై ఉన్నప్పుడు ఆయన తన చేతితో మనలను చల్లుతా ఉన్నప్పుడు ఏమండి మనమేం చేస్తున్నామంటే మనకిష్టమైన స్థలములో చెప్పరే, మనకిష్టమైన స్థలములో మనం పడటానికి ఇష్టపడుతున్నాం. ఇక్కడ ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. మనం ఈ పండగలో పబ్బాలు వచ్చినప్పుడు మ్యాక్సిమం చాలా మంది అరిసెలు చేసుకుంటారు కదా. అరిసెలు చేసుకోబోయే ముందుకు ఇప్పుడంటే ఆ మిల్లులు వచ్చాయి, మరలేసుకుంటున్నారు. చక్కగా చేతులకు కష్టం లేకుండా 5-10 నిమిషాల్లో పిండి రెడీ అయిపోతుంది. పూర్వము ప్రియులారా ఇదిగో చాలా మందికి ఇది తెలిసిన విషయమే. ముందు చాలా మందికి తెలియదు. రోళ్ళు రాకుల్లో రోటి మీద కుంది కూడా తెలియదు. అన్నీ కనుమరుగైపోతున్నాయి. రోట్లు మర్చిపోయారు. మిక్సీలు వచ్చిన తర్వాత రోళ్ళు, బండ కానీ, దాని తర్వాత ఇదేంటది రాకలి కానీ, ఇవన్నీ కూడా పూర్వం. ఇక మన తరం తర్వాత కొంతమందికి అవగాహనలో ఇంతకు మునుపు ఉండే అంట అని చెప్పుకోవటానికి కూడా ఉండవేమో. ఏమండి గమనించండి. ఇప్పుడు ఏమండి ఎవరైనా అరిసెలు చేసుకోవాలనుకుంటే వాళ్ళు ముందుగా బియ్యం నానేసి శుభ్రంగా ఏమండి ఆ రోడ్డు మీద ఒక కుంది పెట్టి 2 రాకలు తీసుకొని ఒకిద్దరు కొంతమంది మగోళ్ళు కూడా వేసేవాళ్ళు, ఆడోళ్ళతో పాటు అని. నిజం. ఏమండి సరే, ఈ అరిసెల పిండి తయారు చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే కొన్ని బియ్యం తీసి ఆ రోట్లో, ఆ కుంది ఆ రోట్లో పోస్తాం. ఇవి దంచేటప్పుడు మన ఉద్దేశం ఏంటి? ఈ బియ్యం అంతా మెత్తటి పిండిగా అయితే శుభ్రంగా జల్లించుకొని అరిసెలు చేసుకొని దారాగత్తంగా శుభ్రంగా తినేసేద్దాం అనుకుంటాం, చక్కగా ధారాళంగా. అయితే ఈ రోటిలో బియ్యము వేసి దంచుతున్నప్పుడు అవేం చేస్తాయో తెలుసా? కొన్ని పైకి లేచి కింద పడిపోతాయి. పైకి లేచి అవి నేలలో పడిపోతాయి, మట్టిలో పడిపోతాయి. అవి మరలా పనికి వస్తాయా? ఏమండి అంటే దీనిలో ఉన్న ఉద్దేశాన్ని మనం ఆలోచన చేస్తే, రోటి ఆ యొక్క రాకలి దెబ్బలకు తట్టుకొని ఆ రోటిలో మెత్తగా ఏ గింజైతే నలగబడుతుందో, పిండెగా మార్చబడుతుందో, అదే ఒక రుచి అయిన
పదార్థముగా మార్చబడి ఏమండి మనకు శుభ్రంగా అబ్బా ఎంత బాగుంది అన్నటువంటి అరిసెగా తయారైంది. అంతేనా? అంతేనా కాదు? అట్లా కాకుండా ఈ రోకలి దెబ్బలు ఏడదట్టుకుంటాంలే, ఈ దెబ్బలు మన వలన కాదులే అని చెప్పి కొన్ని ఏం చేస్తాయంటే ఆ రోలు ఆ కుంది దాటి బయటపడిపోతాయి. అవి ఎందుకు చెప్పరే, ఎందుకు పనికిరావు. అట్లాగే ఇప్పుడు వ్యవసాయకుడు మనలను చల్లుతున్నప్పుడు మనము ఒక మెత్తటి నేల మీద, భూమి కలిగిన నేల మీద పడగలిగితే మనము ఫలించి ఒక ఉన్నతమైన అభివృద్ధిలోనికి వస్తాం. కానీ చాలా మంది ఏం చేస్తారో తెలుసా, వారికి ఇష్టమైన చోటన పడాలి అనుకుంటారు. అలాగే ఇప్పుడు మొట్టమొదటిగా కొన్ని ఏం చేసాయంటే ఆయన చల్లుతా ఉన్నప్పుడు మొదటిగా గింజలు ఎక్కడ పడ్డాయంట? త్రోవ ప్రక్కన పడ్డాయి. త్రోవ ప్రక్కన పడినటువంటి విత్తనములు ఏమైపోయాయి? పక్షులు తినేసి. పక్షులను గురించి దేవుని వాక్యం అంటుంది ఏమండి, అపోస్తుడైన పౌలు అంటాడు, మనము ఎవరితో పోరాడుతున్నామంటే ఆకాశ మండలి. చెప్పండి, మనం ఎవరితో పోరాడుతున్నాం? మనుషులతో కాదు, ఆకాశమందున్నటువంటి శక్తులతో మనము పోరాడుతున్నాం. అంటే ఇదిగో త్రోవ ప్రక్కన పడినటువంటి విత్తనము ఎవరి చేత పడుతుందంటే, ఎవరి చేతికి చిక్కుతుందంటే సాతాను చేతికి. చెప్పరే, సాతాను చేతికి చిక్కుతుంది. అంటే ఈ త్రోవ ప్రక్కన పడిన విత్తనం ఏమిటో చెప్పనా? ఇటు దేవుని మార్గములో ఉండాలి, ఇటు లోక సంబంధమైన వాటిని కూడా నేను ఉండాలి. అంటే రెండిటిలో చెప్పరే, రెండిట్లో ఉండాలి. ఇదిగో ప్రియులారా, ఇటు దేవుని పొలములో నాటబడితే నీవు ఫలించబడతావు అన్నటువంటి విధానమును ప్రక్కన పడవేసి వీళ్ళేం చేస్తారంటే రెండి పడవల మీద కాలు వేస్తారు. అంటే వీళ్ళకి రెండు కావాలి, లోక సంబంధమైన కార్యములో ఉండాలి, అదే విధముగా దేవుని కార్యాలలో కూడా పాలు పంపులు పొందాలి. ఇటు లోకపు కార్యాలు, లోకపు పద్ధతులు, వీటిలో మనము నిమగ్నం అవ్వాలి. అదే విధముగా దేవుని పనులలో చెప్పరే, అంటే ఎక్కడొకడుగు అక్కడొకడుగు, ఇక్కడొక చెయ్యి అక్కడొక చెయ్యి, వీరినే దేవుని యొక్క వాక్యం అంటుంది వీటిని పక్షులు తినివేస్తాయండి. అంటే సాతానుడు వారిని చెప్పాలి, ఉంటే అటన్నా ఉండాలి. అందుకనే ప్రకటన గ్రంథములు అన్నాడు ఏమండి, మీరు వెచ్చగానైనను చల్లగానైనను ఉండండి, నిలువెచ్చని స్థితి ఎలా? నిలువెచ్చని స్థితి అంటే ఎటు కాకుండా పోయే రకాలుగా ఉంటారు కొంతమంది, ఇటు అటు చెప్పరేమండి అమ్మా. ఇప్పుడు వాస్తవానికి లోకంలో కొన్ని కుటుంబ విషయాల్లో జరిగేటువంటి సందర్భాలు కొన్ని ఉన్నాయి. కుటుంబ విషయాల్లో అటుగారు ఇటుగారు ఎందుకు పనికి రాకుండా
కుటుంబాలు చిన్నాభిన్నమైపోతాయి. వాటన్నిటిని మనం క్లారిటీగా చెప్పుకోని అవసరం లేదు, కానీ కొన్ని మనకు కొన్ని ప్రదేశాల్లో సందర్భాలలో జరుగుతూ తెలియపరచబడతా ఉంటాయి. అందుకనే ఇదిగో వెచ్చగానైనా ఉంటే అటుండు, లేకపోతే ఇటుండు, రెండిటి మధ్యలో రెండిటి నడుమ నీవు ఆటలాడద్దు. ఏమైపోతావంటే ఏదొక రోజు మునిగిపోయే అవకాశము ఉంటది. ప్రియులారు, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే ఇప్పుడు త్రోవ ప్రక్కన పడిన విత్తనం దేవుని కార్యాలకు, దేవుని కార్యక్రమాలకు ఇదిగో సరి అయిన విలువ ఇవ్వకుండా ఇటు లోకపు తలంపులు, లోకపు ఆలోచనలు, లోకపు పద్ధతులలో ఈ రెండిటి నడుమ ఉన్నది కనుకనే మధ్యలోనే ఎగరగొట్టబడ్డది. హల్లెలూయా. మధ్యలోనే చెప్పాలి. మధ్యలోనే ఎందుకు పనికి రాకుండా పోయింది? పక్షులు వచ్చి తినివేసి. రెండవదిగా ఎక్కడ పడ్డాయంట? మన్ను లేని రాతి స్థలము. వాస్తవానికి ఇదిగో ప్రియులారా, విత్తనము ఎక్కడ ఉండాలి అంటే మన్ను కలిగిన, లోతైన మన్ను కలిగిన ప్రదేశములో పడాలి. లోతైన విత్తనం ఎక్కడ పడాలి? మంచి మన్ను కలిగిన ప్రదేశంలో. కానీ ఈ విత్తనాలు ఎక్కడ పడ్డాయి? మన్ను లేనటువంటి రాతి స్థలములో. రాతి స్థలమందు అవి పడినప్పుడు మొట్టమొదటిగా పెతకటానికి చక్కగానే పెతికాయి, కానీ వాటి ఏరేం చేయబడలేదు, లోతుగా నాటబడినందున. ఎందుకు నాటబడలా? మన్ను లేకేనా? రాయి ఉన్నది కనుకనా? రాయి ఉంది, మన్ను పైన కొంచెం. ఒకటి రాతి స్థలం, రెండవది మన్ను లేని ఆ స్థలములో పడినందువలన అవేం చేసాయి? ముందేమో మొక్కలు బాగానే వచ్చాయి. ఏ యొక్క విత్తనమైనా సరే దాని ఏరు ఇదిగో లోతుగా నాటబడాలి. దాని ఏరు ఎలా ఉండాలి చెప్పండి? లోతుగా నాటబడాలి. లోతుగా నాటబడకపోతే ఏంటి పరిస్థితి అంటే, ఏరు లేనందున, ఏరు భూమిలోనికి వాస్తవానికి ఇక్కడ జరిగే విధానం ఏంటంటే, ఒక చెట్టు ఏరు బయటకు కనిపించకపోయినా ఆ ఏరు చివరి ఎక్కడో లోతు భూమిలో అడుగు భాగాన్ని ఉంటుంది. అడుగు భాగము నుండి ఏం చేస్తుంది? మీకు ఆ మాట నేను జ్ఞాపకం చేస్తాను, చూడండి. యేజ్కేలు పుస్తకం 33వ అధ్యాయమా? యేజ్కేలు పుస్తకంలోనికి రండి. 47:12. 47:12. నది తీరమున ఇరుప్రక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు రాలవు, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఇవి ఎక్కడుండే? నదీ తీరమున. నదీ తీరమున ఉంటే ఏమవుతున్నాయి?
వాటి ఆకులంటే ఎప్పుడు చూసినా పచ్చగా ఉంటున్నాయి. కారణం, నీళ్లు పోయకుండా 4 రోజులు ఉంచండి ఒక చెట్టుకి, కొంచెం వెట్టి తగిలిద్దంటే దానికి కొంచెం లేమి కలుగుతుంది. అట్లాగే ఇప్పుడు రాతి స్థలమందు మన్ను లేని ప్రదేశములో పడిన విత్తనం ఎలాగున పోలి ఉన్నది అంటే, చాలా మంది ప్రియులారా మందిరములో దేవుని ఫలమనే మందిరములోనికి వస్తారు, కానీ విశ్వాసములో వారు నాటబడని వారై ఉంటారు. ప్రార్థనకు వస్తారు, దేవుని కార్యాలలో పాలు పొందుతారు, కానీ వారు ఎలాగుండలేదు, విశ్వాసములో లోతుగా, చెప్పండి, నాటబడల. విశ్వాసంలో నాటబడిన వాడికి ఏంటి? సపోజ్ మీకు ఒక మాట చెప్తున్నా, ఒక 2 వ్యక్తులకు వివాహం అయింది అనుకుందాం. 2 పురుషులకు, ఏమండి 2 స్త్రీలకు, అంటే స్త్రీ పురుషునికి వివాహం అంటే కనుక 2 వ్యక్తులు ఒక గ్రామంలో వివాహం చేసుకున్నారు. వీరిద్దరు కుటుంబాలు ఏమండి సపరేట్గా ఉన్నాయి. ఒకడేమో భార్య పక్షమున బాధ్యత కలిగిన వాడు, మరి ఒకడేమో బాధ్యత లేనివాడు. బాధ్యత కలిగిన వాడు ఏం చేస్తున్నాడు? ఉదయాన్నే చక్కగా పనికి వెళ్తున్నాడు, సాయంకాలం మరలా చీకటి కాకమునుపే చెప్పరే భార్య దగ్గరకు వస్తున్నాడు. తన కుటుంబ పరిస్థితులు తాను చూసుకున్నాడు. వీడు బాధ్యత కలిగిన వాడు. బాధ్యతలో నాడు ఏం చేస్తాడు? పోతే పోయిందిలే, ఆడి కడుపాడు చూసుకుంటాడు. కొంచెమో కాస్తో కొత్త వేస్తాడు, దేవునికి స్తోత్రం. ఏ రోడ్డు మీద ఏ పెంట పోగుల్లోనే ఎక్కడో పడిపోతాడు. వీడికి పెళ్లి చేసుకున్నాడే గాని. ఇప్పుడు విశ్వాసము కలిగిన వాడు ఏం చేయబడతాడంటే, లోతుగా నాటబడి ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉంటాడు. బాధ్యత లేనోడు ఏం చేస్తాడు? అర్థం కాల? బాధ్యత రహితం. వీళ్ళే రాతి నేలన పడిన విత్తనం. హల్లెలూయా. రాతి నేలన పడితే పెరగటానికి ఫస్టులో ప్రప్రథమముగా, ఇదిగో భక్తి విషయములో ప్రారంభములో బాగానే ఉంటారు. కొంచెం జరుగుతుండగా ప్రార్థన లేదు, ఏమీ లేదు. హల్లెలూయా. వీళ్ళే రాతి నేలన పడిన విత్తనం. వీళ్ళు అలాగే కొంచెం శ్రమ ఎక్కువ అవ్వగానే, బాధ ఎక్కువ అవ్వగానే, ఏదైనా కష్టము రాగానే ఏం చేస్తారంటే ఎండిపోతారంట. అట్లా ఆత్మీయ స్థితిలో. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు 2 విత్తనాలు చెప్పుకున్నాం. ఒకటేంటి? త్రోవ ప్రక్కన పడిన విత్తనం. ప్రారంభంలోనే యేసు రక్తమే జయమైంది. రెండో విత్తనం ఏంటి? రాతి నేలన, మన్ను లేని రాతి నేలన పడిన విత్తనం. ఇప్పుడు ముందుగేమో భక్తి పరాకాష్ఠకు చేరుకుంటుంది. అబ్బో, ఏమండి వాళ్ళ దెబ్బకి దేవునికి స్తోత్రమే. వాళ్ళే మందిరంలో చక్కగా, ఏమండి కొంతమందిని చూస్తాను అప్పుడప్పుడు తెగులు వచ్చినట్టుగా దేవునికి స్తోత్రం. ఏమండి ముందే వచ్చి ప్రార్థన పెట్టక ముందే వచ్చి కూర్చుంటారు కొంతమంది. తెగులు, అది ఒక తెగులు. నిజమండి. ప్రార్థన స్టార్ట్ చేయకముందు కొంతమంది, వీళ్ళు భక్తిలో బలి దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
చెప్పండి హల్లెలూయా. అందుకనే మనం ఎక్కడ పడవలెను అనేది ఈ ఉపమానములో ఉన్నటువంటి ఒక మంచి ఆలోచన ప్రియులారా. ఇదిగో రెండవ విత్తనం రాతి నేలను పడింది. ఏరు పారలేదు, క్రీస్తులో అంటు కట్టబడలేదు. ఆ ఏరు లోతుగా పారనందున ఆ మొక్కలేమైపోయాయి? సూర్యుడు ఉదయించగానే, సూర్యుడు అనగా శ్రమ, కష్టం, బాధ. షోలమిత్ అంటదేమనంటే, నేను ఎండ తగిలిన దాననై నల్లని దానిగా మార్చబడ్డా. ఎండ తగిలితే, ఎండ అనగా శ్రమ, ఎండ కష్టం. చాలా మంది కష్టాన్ని తట్టుకోలేరు తెలుసా. కష్టం బాయిలేరు కోళ్ళు వెళ్ళి, ఏమండి కొంచెం నడిచిన బాబు నడవలేను. ఇదే నిజం. కొంచెం నడవలేరు, కొంచెం పరుగెత్తలేరు, కొంచెం పని చేయలేరు. కొంచెం ఎండ తగిలిందంటే దేవునికి స్తోత్రం. ఏమండి ఎందుకు పనికిరారు అసలు. అట్టగాదు. ఇదిగో ఈ విత్తనములు కూడా అలాగే ఏమండి మొలవటానికి మొలిచాయి. కానీ ఏమండి ముందుగా ఆ వ్యవసాయకుడు చూసి, అబ్బా బాగా విత్తనములన్నీ మొలిచాయి అనుకుండే లోపులోనే ఆ విత్తనములన్నీ మరలా మాడిపోయి. ఇప్పుడు ఆ వ్యవసాయకుని బాధ ఎట్టగా ఉంటుంది? ఏమండి విత్తనముల ఖర్చు, పిండి ఖర్చు, మరి ఏండ్రం ఏదో కొడతారు కదా, గౌసీలు కొట్టరు, మందు కొడతారు. గౌసీలు కొట్టారనుకో దేవునికి స్తోత్రం, మొత్తం ఎండిపోద్ది. ఏమండి కాబట్టే దేవుని యొక్క వాక్యంలో రెండు విత్తనాలు, మూడవ విత్తనం మనం ఆలోచన చేస్తే ముళ్ళ పొదలలో పడింది. ముళ్ళ పొదలలో పడింది. మూడవ విత్తనం చల్లుతున్నాడు. ఇప్పుడు దేవుని యొక్క ఉద్దేశం, వ్యవసాయకుని యొక్క ఉద్దేశం ప్రియులారా, ఆ విత్తనములన్నీ బహుగా ఫలిస్తే చాలా బాగుంటుంది అనుకొని చల్లాడు, విత్తాడు. కానీ ఇదిగో మూడవ విత్తనం ఎక్కడ పడిందండి? ముళ్ళ పొదలలో. ఇవి కూడా పెరిగాయి. పెరిగితే ఎక్కడ ఎంతవరకు పెరిగాయి? ఈ ముళ్ళ పొదలు అనచ్చనంత వరకు పెరిగాయి. ఇంకంతకంటే పెదగటానికి చెప్పరే, ఖాళీ లేదు, అవకాశం లేదు. కారణం ఏంటి? ముళ్ళ పొదలు వాటిని అణచివేసి, ముళ్ళ పొదలలో పడినటువంటి విత్తనం అణచివేయబడింది. ముళ్ళ పొదలలో అంటే చాలా మంది కోరి 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 అట్లాగే పడతారు. అంటే దీని యొక్క ఈ ఉపమానములో ఈ యొక్క ముళ్ళ పొదలలో పడిన విత్తనము యొక్క ఆ యొక్క ఉద్దేశం ఏంటంటే ఐహిక విచారం. చాలా మంది ప్రార్థనకు వస్తారు, దేవుని సన్నిధిలో గడుపుతారు, కానీ చెప్పబడేది మాత్రం ఆత్మీయ విషయాలలో ఆలోచన ఉన్నది ప్రియులారా. ఆత్మీయమైన కార్యములను గూర్చి వారికి ఆలోచన ఉండదు. ఎప్పుడు ఏదో పోగొట్టుకున్నట్టు. అర్థం కాల? ఏదో అసలు ఈ కాసేపు కూడా నన్ను వదిలిపెడితే భలేగుండేది, ఈ ప్రార్థన ఒకటి పెట్టి తెచ్చారు అన్నట్టుగా వాళ్ళ లోపల 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 చెప్పరే ఆలోచన చేస్తూ ఉంటారు. ఏమండి గమనించండి, చాలా మంది ఏదొక ఆలోచన ఆత్మీయమైన విషయముల మీద మనస్సుంచరు. ఇదిగో దేవుని వాక్యములో మనం చూస్తే ఇస్కరియోతు యోధ ఉన్నాడు కదా, మనందరికీ తెలుసు. ఈయన ఎక్కడున్నాడు? అసలు యేసు ప్రభు దగ్గర ఉన్నాడు.
యేసు ప్రభు దగ్గరకు వచ్చేవాడంతా ఏం చేయవలసి రావాలి అంటే ఆయన చెప్పేటువంటి బోధలు విని ఆత్మ సంబంధమైన రక్షణ అనుభవం కలిగి జీవించటానికి రావాలి. కానీ ఇతడు ఎందుకు వచ్చాడు? యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. ఈయన ఎప్పుడు అమ్మాలా, ఈయన ఎప్పుడు సిలువ వేయాలా, ఈయన తల మీద ఎప్పుడు ముళ్ళ కిరీటం పెట్టాలా, ఈ పనికి మాలిన ఆలోచన తప్ప ఇంకొకటి రాలా. దేవునికి స్తోత్రం. ఏమన్నా వచ్చిందా? ఇస్కరియోతు ఏమన్నా సంఘాలు ఏమన్నా కట్టాడా? శిష్యుల్లో 12 మందిలో ఒకడయ్యాడు. కానీ 11 మంది ఆలోచన ఒకటిగా ఉంటే ఇతనొక్కని ఆలోచన ఏమండి? కొంతమంది మందిరంలోకి వస్తారు, వచ్చేటప్పుడే కళ్ళు ఒక అరకోట వేసినాడు కానీ పెట్టుకొని వచ్చినట్టు వస్తారు. వచ్చిన కాడ నుంచి మొన్న ఎవరో ఒక ఆయన, ఎవరు ప్రకాశ్రావు గారు వాళ్ళు అంటున్నారు, యహోషో గారు వాళ్ళ సిస్టర్ గారి భర్త ఏసీలు కూడా పెట్టుకపోయారంటే, బాబు నువ్వు వెళ్ళేవాడివే, ఏసీ కూడా పెడితే గాను ఏసు రక్తమే జయము. ఈ ఫ్యాన్ గాలికి కళ్ళు అరకళ్ళు వేసి తేలకళ్ళు వేసి ఏసు రక్తమే జయం. ఏమండి? దేవుని పని ఉన్నప్పుడు, దేవుని కార్యాలు. ఒక మాట చెప్తాను. మద్రాసు నుండి దరిదాపుగా కలకత్తా వరకు ఒక హైవే ఉంది, మంచి హైవే. ఏమండి? NH 5 ఈ కలకత్తా దాకా మ్యాక్సిమం చాలా లారీలు కానీ బస్సులు కానీ వెళ్తూ ఉంటాయి. వెళ్ళేటప్పుడు ఏమండి, ఒక్క కొంచెం రెప్ప వాలిందనుకోండి, రెప్పపాటులో కొన్ని 100 మంది ప్రాణాలు లేచిపోతాయి. రెప్ప వేయటం నిద్ర బావాల్సిన టైంలో బావాలి. అర్థం కాల? ఎప్పుడు నిద్ర దానికి ఒక టైం ఉంది. అన్నిటికీ సమయము కలదు. తిండికి సమయం ఉంది, నిద్రపోవటానికి సమయం ఉంది, పని చేయటానికి సమయం ఉంది. చాలా మంది పని చేసే టైంలోనేమో నిద్రపోతారు, నిద్రపోయే సమయంలోనేమో పని చేస్తారు. అట్లాగే ఇదిగో చాలా మందిలో ఐహిక విచారం, ఏదొక ఆలోచన, దేవుని మందిరములో ఉన్నాం, దేవుని కార్యక్రమములో నిమగ్నము అవ్వాలి అనేటువంటి ఆలోచన లేకుండా వీళ్ళు ఏం చేస్తారంటే ఏదొక ఆలోచన చెప్పరే, వీరి ఆలోచనను బట్టి ఆత్మీయతలో ఎదగలేక అణచబడిపోయిన వారై, ఏమండి, వారికి ఉన్నటువంటి ఆ ఆలోచన ఆత్మీయ స్థితిలో ఎదగనివ్వకుండా చేస్తుంది. ఈరోజు చాలా మంది పరిస్థితి అదే. పొట్టగోస్తే అక్షరం ముక్క రానట్లుగా ఆత్మీయ స్థితిలో చాలా మందికి చెప్పరే, ప్రార్థన లేదు. ప్రార్థన అనుభవములో శిఖరాగ్ర స్థాయికి ఎక్కవలసిన వారు చాలా మందిలో ప్రార్థన అనుభవం లేదు, అణచబడిపోయారు. వాక్య అనుభవం లేదు చాలా మందిలో. వాక్యం చదివితే కదా, ఖాళీగా ఉన్నప్పుడు పట్టుమని 10 వచనాలన్న చదువుకుంటే ఒక 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు బైబిల్ అంతా పూర్తయిపోద్ది. అవునా? స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ మాట ఎక్కడుందో చూడండి. అంటే ఎర్రి మొఖాలు వేసుకుని నా వెనకాల, నేను ఒక ఎర్రోడిగా నేను మీ అంక చూస్తుంటే మీరు కూడా తేల మొఖాలు వేసుకొని నా అంక చూస్తాం. వాక్యము చదివితే ఫలాని మాట, ఫలాని వచ్చును, ఫలాని అధ్యాయం పర్టిక్యులర్గా ఆ లేఖనం చదువుతున్నప్పుడు దాన్ని ఏం చేయగలగాలి? అసలు విశ్వాసులు ఎలా ఉండాలంటే
ఏమండి కోత కోసే ముందుగా కత్తికి కక్కులు పెట్టినట్టుగా ఉండాలంట. కోత కోసే ముందు కత్తికి ఏం చేస్తాం? రెడీ చేస్తాం. ఎందుకు? పొలాన్ని కొయ్యటానికి. ఈ కక్కు ఎంతవరకు నిలబడాలి? కోత కాలం అయిపోయి మళ్ళా నువ్వు కూరగాయలు కోసుకోవటానికి పనికొస్తుంది అది. అవునా కాదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకని ఆత్మీయ స్థితిలో చాలా మంది ఎదగలేక ఉంటున్న కారణం ఏంటంటే, ఇదిగో పని భారాలు, ఏమండి కుటుంబ భారాలు, లేనిపోని ఆలోచనలో పెట్టుకుని మందిరానికి వస్తారు. వీళ్ళు ఎదగరు. ఎదిగే వారిని కూడా వీళ్ళు ఏం చేస్తారు? అనుస్తారు. అబ్బో అన్నట్టుగా. ఎవరన్నా మంచిగా ప్రార్థనకి వెళ్తున్నా, మంచిగా పాట పాడుతున్నా, మంచిగా వారు ప్రార్థనలో ఎదుగుతున్నా, వీళ్ళు ఏం చేస్తారంటే ఏమండి ఏదో ఒక నెపాలు మోపినట్లుగా మాట్లాడతారు. కాదు. ఇప్పుడు మనం ఆత్మీయ స్థితిలో ఎలా ఉండాలి? అనచ్చబడిన వారిగా ఉండక మనం ఎలా ఉండాలి? ఏమండి అనచ్చబడకూడదు. మనం విస్తారముగా ఎదగగలిగిన అనుభవములోనికి రావాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. 3 విత్తనాలు చెప్పుకున్నాం. 4వ విత్తనం ఏమిటది? మంచి నేలన పడిన విత్తనం. మంచి నేలన పడిన విత్తనం ఎలా ఉంటుంది? మంచి నేలన పడిన విత్తనానికి ఏమండి అన్నీయు సమృద్ధిగా అందుతాయి. సమృద్ధిగా అందినప్పుడు ఆ విత్తనం ఎలా ఉంటుంది చెప్పండి? ఎరువు సమృద్ధిగా అందిద్ది, నీరు సమృద్ధిగా అందిద్ది. ఆయా సమయములలో దానికి వేయవలసిన ప్రతిదీ కూడా ఎలా అందిద్దంటే సమృద్ధిగా అందుతుంది. అందుకనే ఈ విత్తనం ఏం చేయబడింది? ఏమండి ఫలించింది. అంటే అన్ని సమృద్ధిగా అందాలంటే మనం ఎన్ని విషయాల్లో ఇదిగా ఉండాలి? అన్ని విషయములలో క్రమముగా మనం నిలబడగలిగితే ఈ విత్తనం మంచి నేలను పడిన విత్తనం. ప్రార్థనలోను, పరిశుద్ధతలోను, ఆత్మీయతలోను, వైరాగ్యములోను, దేవుని సన్నిధికి నడచుటలోను మనం అన్ని విషయములలో క్రమముగా ఉంటే ఆ విత్తనం ఎలా ఉంటుందంటే ఎలా ఫలించిద్దంట? 100 ఒకడు 60. నువ్వెంత దేవుని విషయములో నమ్మకంగా ఉంటావో అంత ఫలింపు నీ జీవితంలో కలుగుతాయి. మనం స్టార్టింగ్లో ఒకవేళ కొంచెముగా ఉన్నామనుకోండి, తర్వాత అయినా ఇప్పుడు చిన్నపిల్లవాడు ఏం చేస్తాడు? మొదట బంది ఆడే స్థితిలో ఉండడు. వాడు క్రమముగా పడతా లెగుస్తా బంది ఆడటం నేర్చుకుంటాడు. పాకలేక బాగుతాడు. పాకి మెల్లిగా ఇప్పుడేం చేస్తాడు? కొంచెం ఆ బంది ఆడేటప్పుడు బాగా కొంచెం ప్రాక్టీస్ వచ్చిన తర్వాత ఏం చేస్తాడు? ఒకటి పట్టుకొని నుంచాటం అలవాటు చేసుకుంటాడు. నుంచాటం అలవాటు చేసుకున్నవాడు ఏం చేస్తాడు? మెల్లిగా వదిలిపెట్టి నిలబడటానికి ట్రై చేస్తాడు. వదిలిపెట్టి నిలబడటం కూడా కొంచెం ప్రాక్టీస్ చేసిన తర్వాత అడుగులు వేయటం ప్రారంభిస్తాడు. తర్వాత పరుగెత్తటం స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు మనం కూడా ఎలా ఉండాలి? ఒక స్టేజ్ నుండి మరొక స్టేజ్కి వెళ్ళాలి. కానీ మనలో చాలా మంది ఏం చేస్తున్నామంటే ఆ స్టేజి దాటి మరొక స్టేజి క్రాస్ చేయటానికి అవకాశం ఉండటల్లా. ఆ స్టేజిని దాటాలి. ఆ స్టేజి దాటకపోతే మన జీవితాలకు అది పెద్ద ప్రమాదం అండి. ఏమండి బంది ఆడేవాడు ఎప్పుడు బంది ఆడుతూనే ఉంటే వాడిని ఏమంటారు?
ఏమండి? మరుగుజ్జోడే. లేకపోతే ఎదగవలసిన వాడు ఎదగకపోవటం వాని జీవితానికి అదేమవుతుందంటే నష్టము కలిగిస్తుంది. ఏ అవయవమైన మన శరీరంలో పెదగకపోయిందనుకో, దాన్ని ఒక లోపం, కాలు చెయ్యో కొంచెం ఎదగలేదు అనుకోండి, దాన్ని ఏమంటారు? అంగవైకల్యం. ఆత్మీయ స్థితిలో కూడా మనం ఒక స్టేజీ దాటి మరొక స్టేజీకి వెళ్ళకపోతే ఆత్మీయ వైకల్యం ఇది. అర్థం కాల? ఆత్మీయమైన కుంటితనం, ఆత్మీయమైన అవిటితనం. కాబట్టే ఇప్పుడు ఇదిగో ఆయన విత్తనములు చల్లుతున్నప్పుడు ఆ విత్తనములు ఫలించాలని చల్లితే ఇప్పుడు 4వ విత్తనం మంచి నేలన పడింది. మంచి నేలన పడిన విత్తనం అది మన్ను కలిగిన సరి అయిన ఇదిగో ప్రదేశములో పడినది కనుక ఆ విత్తనం మొలిచి ఏమండి అభివృద్ధి పొంది ఫలింపులోనికి వస్తుంది. ఎందుకంటే అది ఫలింపులోనికి రావటానికి అది మంచి నేలన పడింది. ఈరోజు చాలా మంది ఉపదేశ క్రమము కలిగిన సంఘములో నాటబడుతున్నారు, కానీ ఫలింపు లేదు, ప్రార్థన అనుభవం లేదు, విశ్వాస్యత లేదు. రక్షణ అనుభవం కలిగిన దినము నుండి వారి జీవితంలో ఆత్మీయమైన ఎదుగుదల లేదు, లేకుండానే జీవిస్తున్నారు. అందుకనే ప్రభు కోరుతున్నాడు, నీవు నాతో అంటు కట్టబడి ఉంటే. పొలములో ఉండటమే కాదు, ఏమండి అక్కడ మనం చదువుకున్నాం కదా, ఈ మాట ఒక్కడు చదవండి. యోహాను సువార్తలోనే 15వ అధ్యాయం చూడండి, 2 మాటలు చెప్పి అమ్మా 5వ వచనం. తీగలు మీరు ఎవడైతే నాయందు నిలచి ఉంటాడో దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను ద్రాక్షవల్లినైతే మీరు తీగలు. ఎవడైతే నాయందు ఉంటాడో వాని యందు కూడా నేను ఉంటా. మనం నిలబడుతున్నా. నేను అందుకనే చెప్తాను, ఇప్పుడు ఎవరినన్నా భోజనానికి పిలిచామనుకోండి, పెట్టేది పెడుతున్నాం కదా, పెట్టేది పెడుతున్నాం, వ్యసనారితనం ఎందుకు పెడతా? అట్లాగే చేసేది చేస్తా లోపము కలిగింది ఎందుకు చేయాలి మనం? అవునా కదా? లోపంతో ఎందుకు చేయాలి? ప్రార్థనకు వస్తున్నాం, ప్రార్థనకు వస్తున్నాం కదా, వచ్చేది వస్తా, టయానికి ఎందుకు రాలేకపోతున్నాం అని ఎప్పుడన్నా ఆలోచన ఉంది మనకి? వస్తున్నాం. చాలా మంది అయితే వెళ్దాం అనుకుంటారు. ఆరాధన పాస్టర్ గారు కళ్ళు మూసుకుండేలేక ఖచ్చితంగా వెళ్ళిపోయింది. ఆ గుంపులో గోవింద అన్నట్టు గెలిచిపోదాం అనుకుంటారు. మా అమ్మాయికి లాగు అదేమంటే సురేష్ గారి మీదే చెబుతుంది. ఆయననండి కథలను ఇవ్వడు, ఆ పని ఈ పని అది ఇది చేస్తాడండి. ఆయన ఇవాళ పెందలాడి వచ్చి కూర్చున్నాడు. ఇవాళ దేవునికి స్తోత్రం. ఈ అమ్మాయి ఏమో ఏ యాలకలేసినా అక్కడికి వెళ్ళలేకపోతూ కింద అన్నట్టు చాలా మందికి ప్రియులారా మనం వెళ్తున్నాం. అవునా కదా? ఇప్పుడు చేసేది చేస్తున్నాం, చేసేది చేస్తా. గమనించండి, చేసేది చేస్తా. భక్తిలో నేను అంటాను, ఏమండి చేసేది చేస్తా, పనికి మాలిన చేస్తాం. ఆ లోపం ఎందుకు?
దేవుని వాక్యము చెప్పినట్లుగా మనం ఆలోచన చేస్తే, నీవు మంచి నేలన పడితే నీలో వచ్చే సారం ఎలాంటిదంటే మంచి సారం వస్తుంది. నీలో ఇదిగో ప్రతి క్రియ మంచి క్రియ జరిగించబడుతుంది. మనం మంచి నేలన పడిన విత్తనమైతే. మంచి నేలన పడిన మంచి వాళ్ళు చేసే పని ఏంటి? ఏమండి, అసలు మంచోడని పేరు ఎందుకు వచ్చింది చెప్పరే? ఏమండి, మంచోడని పేరు ఎందుకు వచ్చింది? ఏమండి, మంచోడని పేరు ఎందుకు వచ్చిందంటే మంచి క్రియలు చేయబట్టి, మంచి పనులు చేయబట్టి. మంచి పేరు తెచ్చుకోవడానికి ఎంత ప్రాకులాడుతున్నామో అలాగే ఒక ఇదిగో మహిమకరమైన మొక్కగా దేవుని తోటలో నాటబడిన మనం ఫలింపులోనికి రావాలి. ఫలింపు ఎదుగుదల ఏది లేకుండా నువ్వు వచ్చి ఎవరికి మేలు, ఎవరిని ఉద్ధరిస్తావు? ఏమండి, ఎవరిని ఉద్ధరిస్తావు? ఎవరికి మేలు, ఎవరికి ప్రయోజనము లేకుండా చెప్పరే. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను అందుకనే రాత్రి కూడా చెప్పాను, దేవుని చిత్తమైతే రేపు వారం కాదు కానీ పై వచ్చే వారం చెప్తాను. రేపు వారం సంస్కారాధన ఉంటుంది కాబట్టి కుదరదు. గొడ్డు గొర్రె అని చెప్పాను రాత్రి కూడా. గొడ్డు గొర్రె ఏం చేస్తుంది? మందలో కలిసి ఉంటుంది. కాపరి మేపుతా ఉంటే తింటది. బాగా అన్నిటి మీద పుష్టిగా ఉంటుంది. అది పిల్లలో పెట్టదు, కాపరికి మేలు చేయదు. ఏమండి, యజమానుడు ఇంకేమవుతాడు? యజమానునికి ఏమన్నా సంతోషమా? కాపరే మేపుతుంటాడు. అయ్యో ఏమండి, అందుకనే ఒక చెట్టును గురించి వ్రాయబడి ఉంది. ఏమిటి? ఏమండి, ద్రాక్షావనములో ఒక ఖంజూరపు చెట్టును నాటాడట ప్రభు. 3 సంవత్సరాలు అయ్యింది, ఒక్కసారి కూడా కాపు కాయలేదు. అయితే ఏమండి, యజమానుడు చెప్పాడు తోటమాలి ఆ చెట్టు ఏరున గొడ్డలి నాటు అనంటే, అయ్యయ్యా ఈ సంవత్సరం కందకొందు ఎరువేస్తాను, నీళ్లు పెడతాను, బలం పుంజుకొని ఈ సంవత్సరమైనా కాపు కాస్తుందేమో చూద్దాం, లేకపోతే వచ్చే సంవత్సరం యేసు రక్తమే చేయమన్నాడు. ఏమండి, అయినా సరే ఫలింపు రాల. ఏమండి, ఇంకొక మాట నేను చెప్పాలి. యేసు ప్రభు ఏమండి ఒక రోజు ఆకలి కలిగి ఆ త్రోవను వెళుతున్నప్పుడు త్రోవలో ఒక ఖంజూరపు చెట్టును చూశాడు. దానికి ఆకులు తప్ప ఫలాలు లేవు. ఆకులేవుంటే కొంతమంది జీవితాల్లో ఫలాలు. చెప్పండి, ఇప్పుడు మనం ఎలా ఉన్నామంటే వాస్తవానికి ఆకులు కలిగిన అంజూరపు చెట్టు. ఇది చూడటానికి బాగుంటది, నిండుగా బాగుంటది, కానీ ఏమి లేవు. నీ నుండి ప్రభు చూస్తుందేంటి? ఆకుల ఫలాలు. నువ్వు కాయబడాలి. ఒక్క పండన్న నీ నుండి తినాలిగా ప్రభు. ఏమండి, గలతీలకు రాసిన పత్రికలో రాస్తూ అంటాడు, ఆత్మఫలములేమనగా సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, ఆశా నిగ్రహము. ఏమండి, చదవండి ఆ మాట. గలతీ 4:19. ఏవనగా సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, ఆశా నిగ్రహము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మనం ఫలిస్తే ప్రభు
ఒక పండన్న తినాలని చూస్తున్నాడు. మనలోనేమో ఏమండి, కొత్తానికి వస్తాం, చేస్తానికి చేస్తాం. మనలో ఏముండటల్లా ఆత్మ సంబంధమైన ఫలాలు లేదు, ఆత్మ సంబంధమైన ఎదుగుదల లేదు, ఆత్మీయమైన నడిపింపు లేకుండా మనం జీవిస్తున్నాం. ఒక విత్తనం త్రోవ ప్రక్కన పడిపోయి ఇదిగో పక్షులు తినివేసినట్లుగా, రెండో విత్తనం ఏమండి ఏరు పారనందున, మూడవ విత్తనం అణచివేయబడిన తనములో. ఇలాగ ఉండి మన జీవితాల్లో కూడా అలా ఉంటే అవి ఎలాగైతే పాడు చేయబడ్డాయో మన ఆత్మీయ జీవితం కూడా అలాగే పాడైపోతుంది, ఫలింపులోనికి రాదు. ఏమండి, మనం ఇదిగో దేవుని సాన్నిధ్యములో, దేవుని బిడ్డలుగా, దేవుని ఫలములో నాటబడిన వ్యక్తులుగా ఉన్న మన జీవితాలలో ఎలా ఉండాలంటే గెలలు కాయబడిన చెట్లుగా, ఏమండి దేవుని సంతోషపరిచే బిడ్డలుగా మనముంటే నీ జీవితములో ఆత్మీయముగా వర్ధిల్లించబడతావు, ఎదగగలుగుతావు, ఫలించబడతావు, నీ యజమానునికి సంతోషము కలిగిస్తావు. కాబట్టి అలాంటి కృప భాగ్యత దేవుడు మనందరి జీవితాలలో కలిగించి నడిపించునుగాక. చెప్పండి ఆమేన్. అందరూ తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం.